హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం భారతదేశం నైసర్గిక మండలాలు పటాల అధ్యయనం అనే టాపిక్ నుండి ఇంపార్టెంట్ బిట్స్ డిస్కస్ చేద్దాం. ఈరోజు మన ఫస్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో పశ్చిమ భారతదేశంలోని రాష్ట్రాలలో లేని దానిని గుర్తించండి. ఆప్షన్ ఏ మహారాష్ట్ర, ఆప్షన్ బి గుజరాత్, ఆప్షన్ సి కర్ణాటక, ఆప్షన్ డి గోవా. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి కర్ణాటక. ఇక్కడ మహారాష్ట్ర, గుజరాత్, గోవా ఈ మూడు రాష్ట్రాలు కూడా పశ్చిమ భారతదేశంలోని రాష్ట్రాలుగా ఉన్నాయి. కానీ ఈ కర్ణాటక మాత్రం మనకు దక్షిణ భారతదేశంలోని భాగంగా ఉంది. ఈ టాపిక్ అనేది మనకు 5th క్లాస్ ఈవీఎస్లోని మన దేశం ప్రపంచం అనే పాఠంలో ఉంది. అక్కడ నుండే ఈ క్వశ్చన్ అనేది తీసుకోవడం జరిగింది. చూడండి, ఇక్కడ రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, గోవా ఈ 4 రాష్ట్రాలను మనము పశ్చిమ భారతదేశానికి చెందిన రాష్ట్రాలుగా గుర్తించడం జరుగుతుంది. అదేవిధంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక ఈ 5 రాష్ట్రాలను దక్షిణ భారతదేశానికి చెందిన రాష్ట్రాలుగా గుర్తించడం జరుగుతుంది. అదేవిధంగా మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ఈ 2 రాష్ట్రాలను మధ్య భారతదేశానికి చెందిన రాష్ట్రాలుగా గుర్తించడం జరుగుతుంది. అదేవిధంగా ఒడిశా, పశ్చిమ బెంగాల్, బీహార్, జార్ఖండ్ ఈ 4 రాష్ట్రాలు తూర్పు భారతదేశానికి చెందిన రాష్ట్రాలుగా గుర్తించడం జరుగుతుంది. అదేవిధంగా ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, పంజాబ్, హర్యానా ఈ రాష్ట్రాలు మనకు ఉత్తర భారతదేశంలో భాగంగా ఉన్నాయి. అదేవిధంగా మిగిలిన ఈ 8 రాష్ట్రాలు ఈశాన్య భారతదేశానికి చెందిన రాష్ట్రాలుగా గుర్తించడం జరిగింది. ఈ 8 రాష్ట్రాల్లో ఈ సిక్కిం రాష్ట్రాన్ని మినహాయించి మిగిలిన ఈ 7 రాష్ట్రాలను మనము 7 సిస్టర్స్గా పిలుచుకోవడం జరుగుతుంది. ఈ 7 సిస్టర్స్కి వన్ అండ్ ఓన్లీ బ్రదర్గా మనం ఈ సిక్కిం రాష్ట్రాన్ని పిలుచుకోవడం జరుగుతుంది. ఈ 7 సిస్టర్స్లో భాగంగా ఉన్న రాష్ట్రాలు అరుణాచల్ ప్రదేశ్, నాగాల్యాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, మేఘాలయ, అస్సాం ఈ 7 రాష్ట్రాలను మనము 7 సిస్టర్స్ రాష్ట్రాలుగా పిలుచుకుంటాము. ఈ 7 సిస్టర్స్లో భాగంగా ఉన్న రాష్ట్రం ఏది, లేని రాష్ట్రం ఏది అని అడిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో వీటికి సంబంధించి ఒక టేబుల్ అనేది టెక్స్ట్ బుక్లో ఇవ్వడం జరిగింది. దీన్ని వీలైతే ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకునే ప్రయత్నం చేయండి. ఇంకా మన నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోతే, భారతదేశంలోని క్రింది ఏ రాష్ట్రాల గుండా కర్కాటక రేఖ వెళుతుంది? ఇది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇప్పటికీ ప్రీవియస్గా 2-3 టైమ్స్ రిపీటెడ్గా అడిగిన క్వశ్చన్ అండి ఇది. భారతదేశంలోని క్రింది ఏ రాష్ట్రాల గుండా కర్కాటక రేఖ వెళుతుంది? ఆప్షన్ ఏ గుజరాత్, మహారాష్ట్ర, ఆప్షన్ బి త్రిపుర, మిజోరాం, ఆప్షన్ సి జార్ఖండ్, ఒడిశా, ఆప్షన్ డి పశ్చిమ బెంగాల్, మణిపూర్. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి త్రిపుర, మిజోరాం. ఎందుకంటే ఈ కర్కాటక రేఖ అనేది గుజరాత్ గుండా వెళ్తుంది కానీ మహారాష్ట్ర గుండా వెళ్ళడం లేదు. అదేవిధంగా జార్ఖండ్ గుండా వెళ్తుంది కానీ ఒడిశా గుండా వెళ్ళడం లేదు. పశ్చిమ బెంగాల్ గుండా వెళ్తుంది కానీ మణిపూర్ గుండా వెళ్ళడం లేదు. అంటే ఇక్కడ ఇచ్చిన రాష్ట్రాలలో మనకు త్రిపుర, మిజోరాం గుండా వెళ్ళడం జరుగుతుంది. ఈ క్వశ్చన్ అనేది మనకు 10th క్లాస్లోని ఫస్ట్ లెసన్లో డయాగ్రామ్ నుండి తీసుకోవడం జరిగింది. ఈ డయాగ్రామ్ చూడండి, ఇక్కడ మనకు కర్కాటక రేఖ అనేది భారతదేశంలో మధ్య గుండా ఇలా వెళ్తుంది. సో కర్కాటక రేఖని గుర్తించడానికి ఇక్కడ రాష్ట్రాలు చూసుకున్నట్లయితే మొత్తం మనకు 8 రాష్ట్రాల గుండా ఈ కర్కాటక రేఖ అనేది వెళ్ళడం జరుగుతుంది. అందులో రాష్ట్రాలు చూసుకున్నట్లయితే మనము గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, త్రిపుర, మిజోరాం ఈ 8 రాష్ట్రాల గుండా మనకు ఈ కర్కాటక రేఖ అనేది బయలుదేరడం జరుగుతుంది. వీటిని గుర్తుంచుకోవడం కొంచెం ఇబ్బందిగా అనిపించినట్లయితే దీనికి కూడా ఒక కోడ్ ఉందండి. అది ఎంపీటీసీ జిఎంఆర్జే. ఎంపీటీసీ జిఎంఆర్జే. ఎం అంటే మధ్యప్రదేశ్, పి అంటే పశ్చిమ బెంగాల్, టి అంటే త్రిపుర, సి అంటే ఛత్తీస్గఢ్, జి అంటే గుజరాత్, ఎం అంటే మిజోరాం, ఆర్ అంటే రాజస్థాన్, జే అంటే జార్ఖండ్. ఎవరైనా గుర్తుంచుకోవడంలో ఇబ్బందిగా ఉంటే ఈ కోడ్ని ఫాలో కావండి, ఎంపీటీసీ జిఎంఆర్జే. ఇంకా మన నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తే, భారతదేశంలోని క్రింది ఏ రాష్ట్రాల గుండా 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం వెళుతుంది? ఆప్షన్ ఏ ఉత్తరప్రదేశ్, ఒడిశా, ఆప్షన్ బి మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఆప్షన్ సి ఆంధ్రప్రదేశ్,
జార్ఖండ్. ఆప్షన్ డి బీహార్, ఉత్తరాఖండ్. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఉత్తరప్రదేశ్, ఒడిశా. ఈ 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశాన్ని మనము భారతదేశ కాలమాన రేఖగా పిలుచుకోవడం జరుగుతుంది. ఈ 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం గుండా మొత్తం ఐదు రాష్ట్రాలు పంచుకుంటాయి. ఈ 5 రాష్ట్రాల గుండా ఈ 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం అనేది వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ ఇది కూడా మనకు 10th క్లాస్లోని అదే డయాగ్రామ్ నుండి తీసుకోవడం జరిగింది. ఇక్కడ చూడండి, 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం ఉంది కదా, ఇది ఇలా వెళ్ళడం జరుగుతుంది. ఈ ఏరియాలో ఉన్న రాష్ట్రాలు ఏంటి అంటే చూడండి ఒకసారి. ఈ ఏరియాలో ఉత్తరప్రదేశ్, ఏరియాలో మధ్యప్రదేశ్, ఇక్కడ ఛత్తీస్గఢ్, ఇక్కడ ఒడిశా, ఆంధ్రప్రదేశ్. ఇలా 5 రాష్ట్రాల గుండా మనకు ఈ 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం అనేది వెళ్ళడం జరుగుతుంది. దీన్ని కూడా గుర్తుంచుకోవడంలో ఏదైనా ఇబ్బందిగా అనిపించినట్లయితే ఇక్కడ కూడా ఒక కోడ్ ఉందండి చిన్నగా. అదేంటంటే ఓయూలో ఎంసీఏ పూర్తి చేశాను, ఓయూలో ఎంసీఏ పూర్తి చేశాను అని గుర్తుంచుకున్నట్లయితే ఒడిశా, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్. సో దీన్ని ఇలా నార్మల్గా గుర్తుంచుకోవడానికి ఎవరైనా ఇబ్బందిగా ఉంటే ఈ కోడ్ని యూజ్ చేసుకోండి, ఓయూలో ఎంసీఏ పూర్తి చేశాను అని. సో మన నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళినట్లయితే, ఒక వ్యక్తి అగర్తల నుండి షిల్లాంగ్కి ప్రయాణించదలిచినట్లయితే అతను ఏ దిక్కు ప్రయాణించాలి? ఒక వ్యక్తి అగర్తల నుండి షిల్లాంగ్కి ప్రయాణించదలిచినట్లయితే అతను ఏ దిక్కు ప్రయాణించాలి? ఆప్షన్ తూర్పు, ఆప్షన్ ఏ తూర్పు, ఆప్షన్ బి పడమర, ఆప్షన్ సి ఉత్తరం, ఆప్షన్ డి దక్షిణం. ఇలాంటి క్వశ్చన్ మనకు రిపీటెడ్గా వస్తుందండి. ఇప్పటికి 2 టెట్లలో క్లియర్గా ఇలాంటి క్వశ్చన్స్ రిపీటెడ్గా వస్తున్నాయి. ఇక్కడ ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ సి. ఎందుకంటే ఒక వ్యక్తి అగర్తల నుండి షిల్లాంగ్కి బయలుదేరాలని అడిగాడు. అంటే అగర్తల అనేది మనకి కింద వైపుగా ఉంటుంది, షిల్లాంగ్ అనేది పైన ఉంటుంది, కాబట్టి అతను ఉత్తరం దిక్కుగా ప్రయాణం చేయాలి. ఇలాంటి క్వశ్చన్స్ మీద కొంచెం ఫోకస్ చేయండి. ఈజీ బిట్సే కానీ ఎక్కువ మంది మిస్టేక్ చేసే బిట్స్ కూడా ఇవే. సో ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.